విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్రంలోని 15,784 ప్రైవేట్ స్కూల్స్లోనూ ఇంగ్లీష్లోనే బోధన, వీటికి లేని భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్ళకే వచ్చిందని నిలదీత. ఇప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ చదువులు అందించలేకపోతే భవిష్యత్తు అంధకారమేనని ఆందోళన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణలను స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇంగ్లీష్లోనే పరీక్షలు రాస్తున్న 93% పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కేంద్ర సర్వేలోనూ 90% పైగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని కోరుకున్న వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్కడో మాట ఇక్కడో మాట అంటూ రాజధానిపై కూటమి ద్విపాత్రాభినయం, ఉత్తరాంధ్రలో ఒకలా బెజవాడలో మరోలా, ప్రాంతాల వారీగా మభ్యపుచ్చే ప్రకటనలు. అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాత మాట. టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు 3.5 లక్షల కోట్లకు చేరే. విశాఖ రాజధాని గ్రోత్ ఇంజిన్ అని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వ్యాఖ్యలంటూ అక్కడ యాడ్లోనే మన కళల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అనినేమో విజయవాడ దగ్గర. అలాగే విశాఖపట్నం ఎడిషన్లో వచ్చేటికి అక్కడ ఈనాడు విజయవాడ ఎడిషన్లో మన కళల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రకటన. అదే విశాఖపట్నం ఎడిషన్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసం కోసం అంటూ టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఇచ్చినటువంటి ప్రకటనలు రెండింటినీ కూడా కంపేర్ చేస్తూ హైలైట్ చేశారు. లేకపోతే నాడు తిట్లు నేడు కౌగిలింతలు అంటూ